ఎగ్జాక్ట్‌లీ. అంటే మీరు, మీరు ఇందాకలే 1, 2 సార్లు 'టిల్లు స్క్వేరు' మీరు చెప్పారు. రిఫర్ చేశారు. అవును. బట్ మీ ప్రీవియస్ ఇమ్మీడియేట్ ప్రీవియస్ ఫిల్మ్ ఇస్ 'జాక్.' 'జాక్' కరెక్ట్. 'జాక్' తర్వాత మీ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలి. అవ్వబోతుంది. అవును. అవును. 'జాక్' మీరు చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ యాజ్ ఎ డైరెక్టర్ ఈ ప్యాషన్ మీద ఒక సినిమా ఎందుకు ఆడింది? ఒక సినిమా ఎందుకు ఆడలా? అని ఎవరి పర్సెప్షన్ వాళ్ళకి ఉంటది. మే నాట్ బి కంప్లీట్లీ నో, నో, కరెక్ట్. ట్రూ. ఐ మీన్ 'జాక్' మీద మీ కామెంట్, మీ అనాలిసిస్ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది ఏంటంటే దట్ వాజ్ నాట్ దట్స్ నాట్ ద సిద్ధు ఐ వాంటెడ్ టు సీ. ఇట్ ఫెల్ట్ వెరీ ఇన్కంప్లీట్ ఫర్ మీ. ఐ విష్ ఇట్ వాజ్. ఆడియన్స్ కూడా అంతేనా? అంతే కాదు, ఐ ఫెల్ట్ నాకు అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్ దిస్ ఫెలో అంటే ఆయన టాలెంట్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది నాకు అక్కడ. ఐ ఫెల్ట్ చాలా జెనరిక్ గా అనిపించింది. అంటే తను హీ కుడ్ హావ్ బిన్ సంథింగ్ ఎల్స్ ఏమో ఆ రోల్, ఆ స్టోరీ లైన్ కి. బికాస్ ఐ నో ద స్టోరీ ఆఫ్ దట్, నో దట్ ఇట్ కుడ్ హావ్ బిన్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చుండొచ్చేమో అనిపించింది నాకు. బట్ బికాస్ భాస్కర్ సార్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, ఆయన ఎన్నో ప్రూవ్ చేసుకుని వచ్చిన డైరెక్టర్. సో ఎక్కడో సంథింగ్ ప్రాబ్లీ డిడ్ంట్ వర్క్అవుట్ ఓవర్ దేర్ బికాస్ దర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ హీరో, దర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. బట్ అంటే కంటెంట్, సినిమా కంటెంట్ చూస్తే చాలా సీరియస్ కంటెంట్. కరెక్ట్. దాంట్లో సిద్ధు మామూలు సిద్ధు వచ్చేసాడు. కరెక్ట్. ఆడియన్స్ ఎక్కడో అది మిస్ మ్యాచ్ ఉండండి దాంట్లోది. బట్ ఐ ఫీల్ ఆ రోల్ కి ఈ సంబడి బోత్ ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ వచ్చింది దానికి. ఐ ఫెల్ట్ హిస్ టాలెంట్ వాజ్ నాట్ యూస్డ్ ప్రాపర్లీ మేబీ. అలాంటిది ఏమి మీ దానిలో జరగలేదు. No. Nope. మిస్ మ్యాచ్. Nope. అంటే మీరు ఇందాక చెప్పిన దాని నుంచి పాయింట్ తీసుకుంటా. మీరు ట్రైలర్ చూసారా? చూసాను. ఓకే, మీకు అదే ఉంటుంది సినిమాలో. ప్రిటీ మచ్ వాట్ యూ సా ఇన్ ద ట్రైలర్ ఇస్ అవర్ ఫిల్మ్. Yes. సో దేర్ ఇస్ నో మిస్ మ్యాచ్ ఓవర్ దేర్. అది మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మీడియా వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేశారు. నేను ఐ వాజ్ మిడిల్ ఆఫ్ ది మీడియా మీట్ కదా. అంటే మీరు చాలా పాజిటివ్గా చెప్పారు ఇందాక. సిద్ధు ఈజ్ ఎ రైటర్ హీరో, మంచి మాటకారి, మంచి సమయస్ఫూర్తి చాలా ఉన్నాయి. అవన్నీ బాగా పుష్కలంగా నిండుగా మెండుగా అని రాస్తుంటారు. అలా నిండుగా మెండుగా అన్ని చాలా, ఉన్నాయి సిద్ధులో. yeah. సో మీరు ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ మీరు వాడుకున్నప్పుడు మీ లైన్ ఆఫ్ అప్రోచ్ ఏదైనా మిస్ అవడానికి అవకాశం కానీ, లేకపోతే మీ లైన్ ఆఫ్ థింకింగ్ డామినేట్ అవడానికి కానీ? సార్, మన లైన్ ఆఫ్ థింకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎవర్ చేంజింగ్ ఇఫ్ ఐ వాంట్ టు డెలివర్ అ గుడ్ ప్రోడక్ట్. రేపు నేను లెట్స్ సే మై సెకండ్ స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ నెక్స్ట్, దానికి వచ్చే హీరో ఇప్పుడు నేను ఇది A+B=this అని రాసుకున్నాను ప్రస్తుతానికి. ఒక వేరే హీరో వచ్చాడు, ఆ హీరో కూడా నేను ఇదే చేసా, అందరికీ ఒకటే సైజ్ ఫిట్ అవ్వదు సార్. సో యూ హ్యావ్ టు టైలర్ ఇట్ అకార్డింగ్ టు దట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇంప్రూవైజేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు లీవ్ దట్ రూమ్. నాకు లెసన్ నెంబర్ 1 వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై లాస్ట్ 1 year, రిజిడ్ గా ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్. నాకు ఇదే కావాలి అని కూర్చోడం, అది చాలా మంది చాలా పాజిటివ్ గా చూసుకుంటారు. షీఈస్ వెరీ స్టబర్న్ అండ్ స్టాండింగ్ ఆన్ వాట్ షీ వాంట్స్. ఇట్స్ నాట్ దట్. You have to be able to understand what to let go, what you should hold on to. నీకు అప్పుడే you know that you are understanding and taking, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి నువ్వు ఫస్ట్. అండ్ ఏ స్క్రిప్ట్ అయినా కూడా దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ. నువ్వు ఇదే స్క్రిప్ట్ నేను పెన్ కి ఈ ఫుల్ స్టాప్ కామతో పాటు నేను ఇలానే చేస్తాను అని కూడా చేయొచ్చేమో. బట్ నాకు అర్థమైంది ఏంటంటే వెన్ దిస్ మెనీ క్రియేటివ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, I'm not just talking about Sidhu, I'm talking about ఒక రాశి, ఒక శ్రీనిధి, ఒక తమన్, ఒక నవీన్. There are so many people కదా, అందరూ are coming with a creative baggage. So when they are giving you an input, ఆ ఇన్పుట్ నీకు విన్నప్పుడు అది కరెక్ట్ అనిపించింది అనుకో, you should be able to say, you know what, I didn't think like this, మీరు చెప్పింది కరెక్ట్, let's see how you can inculcate, ఇది చేయాలి. Because అది రేపు tomorrow might be something nicer. So that is my mindset. I think in my field, even as a costume designer, that was my approach ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నేను ఇదే అవుట్ఫిట్ నీకు వేస్తాను అని ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నువ్వు ఇప్పుడు నా హీరో వచ్చి నాకు ఐ డోంట్ థింక్ ఈ స్టైల్ ఆఫ్ ప్యాంట్ డోంట్ వర్క్ ఆన్ మీ అనుకో, అవునా, లెట్స్ ట్రై సంథింగ్ ఎల్స్. అండ్ ఇఫ్ మై డైరెక్ట్ అట్లా అని మేనేజింగ్, నా డైరెక్టర్ కావాల్సిన ఒక లుక్ ఇస్తూ నా హీరోకి కావాల్సిన ఒక లుక్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నా పని ఉండేది ఎప్పుడు. సో ఐ థింక్ దట్ మైండ్ సెట్ ఆఫ్ మైండ్ హ్యాస్ హెల్ప్ మీ టుడే టు నావిగేట్ ఈ మొత్తాన్ని. నాకు ఐ చోజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ టు వర్క్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ దట్. నాకు ఒక తమన్ లాంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రావడం, నవీన్ నూలి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్, ఐ హ్యావ్ జ్ఞానశేఖర్ గారు హూస్ హ్యాండిల్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ as my DOP. ఎంతకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో లేరు. ఉన్న వాళ్ళలో ఐ నో ఐ హావ్ గాట్ అవినాష్ కొండ, నవీన్ నూలి బెస్ట్, తమన్ ఇప్పుడు టాప్, జ్ఞానశేఖర్ గారు
యు గాట్ అవినాష్ కొల్లా ఇన్ ఆర్ట్ డిపార్ట్మెంట్. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంలో మీరు ఫస్ట్ ఫిల్మ్ గా ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఏమో. హ్యాండిల్ చేయకపోవడం ఎప్పుడైనా ఎవరైనా హ్యాండిల్ అంటే అనిపిస్తుంది వి డోంట్ హ్యాండిల్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వి వర్క్ అలాంగ్ విత్ దెమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.